శేఖర్ గారు, శేఖర్ గారు, రాబులేమ్మా రా. ఏం చేస్తున్నారు? ఇదిగో గులాబీ పూలను చూస్తుండా. ఓ, మీరు ఇష్టంగా పెంచుకునే మొక్కలు కదా. ఈ పూలంటే నీకు కూడా ఇష్టమే కదా బులమ్మా. తీసుకోబోలేమ్మా. అదేంటి అప్పుడు అంత గ్లాస్ తీసుకున్నారు? పువ్వులు మొక్కకి ఉంటేనే అందం అన్నారు. పైగా ఏదో పాపం అంటూ పాఠం చెప్పారు. అప్పుడు కోపంతో అన్నాను, ఇప్పుడు ఇష్టంతో ఇస్తున్నాను. ఎందుకో అందరూ నా మార్పే కావాలని కోరుకుంటున్నారుగా. మారడం మంచిదని నువ్వు చెప్పావు కదా. మారారా? మారుస్తున్నావుగా. పాఠాలు చెప్పే పంతులకే నేను ఊర్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళకిష్టం వచ్చినవి ఇచ్చేవాళ్ళు. అట్లాగే నాకు ఇవ్వాలనిపించింది. అదేదో నువ్వు భారతంలో కథ చెప్పినావు కదా, ఆయనే అంత చేస్తే నేను ఈ పువ్విస్తే అది కూడా నువ్వు ఇష్టపడింది ఇస్తే తప్పేం కాదు కదా బోలేమా. చెప్పిందంతా మర్చిపోయారా? నేనే మర్చిపోయాను. ఆయనెవరు నేనెవరు అంటే పేర్లు మర్చిపోయినట్టే కదా. మర్చిపోలేదు బోలేమా. అయితే పేరు చెప్పండి, తీసుకుంటాను. ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు. గుడ్. తారక్ గారి కోరిక, నా శ్రమ ఫలిస్తుంది అన్న సంతోషం కలుగుతుంది. ఈ పువ్వు తీసుకుంటే నేను సంతోషిస్తాను. మార్పా లేక మరేదేనా? ఏంది బుల్లెమ్మా అట చూస్తుండవు? పువ్వు తీసుకో, తీసుకుని తల్లో పెట్టుకో. తమ్ముడి మాటల్లో చాలా మార్పు వచ్చింది. పాఠాలు బాగానే వంట పట్టించుకున్నట్టున్నాడు. ఆ చూపుల్లో నాకేదో అర్థం కనిపిస్తుంది. వైష్ణవి మీద ఇష్టం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడు అక్కడుంటే అందం అనిపించింది, ఇప్పుడు ఇక్కడుంటే అందం అనిపిస్తుంది. ఇదిగో బులెమా, బులెమా. ఇష్టం ఉన్నదాన్ని జారిపోనియదు బులెమా. ఖచ్చితంగా వీడిష్టపడుతున్నాడు. ఈ ఇష్టం నిజమైతే ఇక వాడి జీవితంలో ఏ కష్టం అనేది ఉండదు. వైష్ణవి లాంటి తెలివైన అమ్మాయి వాడి జీవితంలోకి యాడ్ అయితే అంతకంటే వాడి అదృష్టం ఏముంటుంది? నేనొకటి అనుకుంటే దేవుడు మరొక అదృష్టాన్ని కల్పించాడన్నమాట. వైష్ణవి గారు, తారక్ గారు పిలుస్తున్నారు, మీరు బుక్ తీసుకుని రండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అట్లాగే.
కట్టుకున్నాడు ఒకడున్నాడన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. మాలినీదేవి గారు మర్చిపోవడం ఏంటండి? ఫోన్ చేసి నేనున్నానని గుర్తు చేసేదాకా రాలేరు కాబట్టి పుట్టింట్లో ఫుల్లుగా మెక్కుతూ ఒళ్ళు చేసి కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి పిలుపు అందందే రాలేరు కాబట్టి డబ్బు కోసం పీడించుకు తింటున్నాడు. అలాంటి వాడు ఉంటే ఏంటి పోతే ఏంటి అనుకున్నావేమో అని. అయ్యో, అవే మాట్లాడండి. మీరేగా డబ్బుతోనే తిరిగి రమ్మన్నారు. ఓహో, నేరం నాదే అంటావు? మొగుడి మీద మమకారం ఉన్నదానివైతే వాళ్ళని వారించో వాదించో సాధించుకురాలేకపోయావా? ఇవ్వనంటే నువ్వు ఏడవాలి, వాళ్ళని ఏడిపించాలి. ఇచ్చేదాకా మెతుకు ముట్టనని నిరాహార దీక్ష చెయ్యాలి. అవన్నీ మానేసి హాయిగా తింటూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నావా? అయినా మీ అన్నయ్య వచ్చాడుగా, నీ గాథ నా అవసరం అని చెప్పి తేవచ్చు కదా. పైగా చైర్మన్ అయ్యాడన్నారు, చెక్ పవర్ రాలేదా? నేను ఆ పని చేద్దామనుకున్నానండి. కానీ మా అమ్మ, వాడు 14 ఏళ్లు దూరంగా బతికొచ్చాడు, ఇప్పుడే నీ ఇబ్బంది చెప్పి వాణ్ణి బాధ పెట్టొద్దు అని మా అమ్మ బతిమాలకుందండి. ఏయ్! అమ్మ బ్రతిమిలాడింది, నానమ్మ బొజ్జగించిందని కథలు చెప్పకు. వాళ్ళని ఎలా ఒప్పిస్తావో, డబ్బు తెచ్చి నన్ను మెప్పిస్తావో నీ చేతుల్లో ఉంది. ఆలోచించుకో మాలిని. చూడు మాలిని, భార్యవని జాలి లేకుండా చేసుకోకు. నా ఆలోచనలు మార్చుకుంటే కొత్త చాప్టర్ ఓపెన్ చేయడం చాలా తేలిక. ఎంత త్వరగా డబ్బులొస్తే అంత మంచిది. లేకపోతే వాళ్ళు కాని ఇవ్వకపోతే భర్త కార్డుతో నిన్ను రేపే తీసుకువెళ్తాను. కానీ కాపురం నువ్వు నాతో చెయ్యవు, కన్నీళ్లతో చేస్తావు, వాతలతో బ్రతుకు వెళ్లదీస్తావు. నా సంగతి తెలుసుగా మాలినీదేవి గారు. బాయ్. సారీ అండి, చూసుకోలేదు. ఏమై ఉంటుంది? ఈ అమ్మాయి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? అయినా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. పెళ్ళైన పిల్ల అత్తారింట్లో కదా ఉండాల్సింది, మరి పుట్టింట్లో ఎందుకుంటుంది? ఆ కన్నీళ్ల వెనుక ఏవైనా కథుందా? అత్తింటి ఆరళ్ళు, భర్తతో విభేదాలా? మా తమ్ముణ్ణి బాగానే ట్రైన్ చేస్తున్నట్టున్నారుగా? అవునండి, మునుపటి కంటే చాలా బెటర్. ఎస్, నేను గమనిస్తున్నాను. వాడి మాటల్లో కాస్త ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. పొలైట్నెస్, ఫ్రెండ్లీ నేచర్ కూడా కనిపిస్తున్నాయి. కాస్త వాడి డ్రెస్ సెన్స్ కూడా మార్చండి. కల్చర్ ట్రైన్ అయితే ఆ చేంజ్ ఈజీనేనండి. యు ఆర్ కరెక్ట్. ఇప్పుడేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? లేదండి. మార్పు మొదలైంది కదా, పెట్టట్లే. వస్తాను. తారగారు, చెప్పండి. అది అది చెప్పండి, నాతో చెప్పడానికి ఏముంది? ఎనీ ప్రాబ్లం? నా ప్రాబ్లం కాదు, మీ ఫ్యామిలీ మ్యాటర్. అడగొచ్చో లేదో అని. మిమ్మల్ని మా ఫ్యామిలీ మెంబర్గా ఫీల్ అవుతున్నాం. పర్వాలేదు, అడగండి. మరేం లేదండి, మాలిని గారు వచ్చి చాలా రోజులైంది కదా, ఇది మొదటి ఆషాఢమా? అందుకే మీ బావగారు రావడం లేదా? ఈ విషయం నేనెందుకు ఎప్పుడు ఆలోచించలేదు. సారీ అండి, అడగకూడంది అడిగి ఇబ్బంది పెట్టానా? నో, అలాంటిదేం లేదు.
నాకు ఈ మాసాలు అవి ఏం తెలీదు. బావగారు మనం లేనప్పుడు వచ్చారేమో, కనుక్కుంటాను. అయ్యో వైషు, నీకెందుకే వాళ్ళ విషయాలు? అన్నిట్లో తలదూరుస్తావు. వచ్చిన పనేంటో దాని గురించి ఆలోచించు. ఆంటీ, ఏమైంది ఆంటీ? ఏదో బాధగా కనిపిస్తున్నారు. మీ అమ్మాయి కూడా కన్నీళ్లతో వెళ్తుంది. ఏం లేదులేమ్మా. చెప్పకూడని విషయం అయితే చెప్పొద్దులేండి ఆంటీ. మంచి వాళ్ళ కళ్ళు కారణం లేకుండా చెమ్మగిల్లవు. మీ బాధ తీర్చలేని దాన్నే కావచ్చు, కానీ పంచుకుంటే బరువు తగ్గుతుందని, ఓదార్పు కాస్త ఊరటనిస్తుందని అడుగుతున్నాను ఆంటీ. మీలాంటి వాళ్ళు బాధపడితే చూడలేక అడుగుతున్నాను ఆంటీ. ప్లీజ్ చెప్పండి ఆంటీ. అమ్మా వైష్ణవి, మా ఇంట్లో మనిషిలా కలిసిపోయి మసులుతున్నావమ్మా. నువ్వు అడగడంలో తప్పేమీ లేదమ్మా. కాని దీని బాధ చెప్పుకుంటే తీరేది కాదు. తీరని బాధ కరగని కాలం ఉండదు బామ్మగారు. సాయం చేయగలిగేదాన్ని కాకపోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తాను కదా. ఏమైందో చెప్పండి ఆంటీ. వైష్ణవి, గుళ్ళో పెంకు నీకు కనపడింది కాబట్టి నీ చెయ్యి అడ్డం పెట్టి గాయం కాకుండా ఆపావు. కాని ఇది నా గుండెకు ఎప్పుడో అయిన గాయమమ్మా. మార్చటం నీ వల్ల అయ్యే పని కాదు. చెప్పకుండా అయ్యే పని కాదంటే చెప్పినట్టు ఎలా అవుతుందా ఆంటీ? ఆలోచించడానికి దారి ఎలా దొరుకుతుంది? దాచడానికి ఏం లేదమ్మా. ఆశగా కొడుకు రాక కోసం ఎదురు చూస్తే వాడొచ్చి నిరాశే మిగిల్చాడు. ఆస్తి కోసం ఆశపడే అల్లుడి ఆశ తీర్చలేనిది. ఇటు నిరాశ, అటు నిస్సహాయత మధ్యలో నలిగిపోతుందమ్మా. బాధ దిగమింగుతూ బతుకు వెళ్లతీస్తుంది. శేఖర్ మార్పే దీని బాధ కాస్త తగ్గించగలదమ్మా. వాడి సమర్థతే ఈ సమస్యల నుంచి కాస్త బయట పడేయగలదమ్మా. అమ్మా వైష్ణవి, పైకి కనిపించేది నా కొడుకు మొండితనం, మొరటుతనమే కాని వాడి మనసు చాలా మంచిదమ్మా. కొత్తగా చెప్తున్నారేంటా ఆంటీ? వెంటాడుతున్న దురదృష్టం, తెలియని భయమమ్మా. నీ ప్రయత్నం మీద ఒక చిన్న ఆశ. వాడు ప్రయోజకుడైతేనే మాకు భవిష్యత్తు. నా బ్రతుక్కి కాస్త ధైర్యం, తృప్తిగా ఊపిరి వదలాలన్నా వాడికి నువ్విచ్చే ఆసరానేనమ్మా. అయ్యో, అవే మాటలాంటీ. వాడిని ఎలాగైనా దారిలో పెడతావు కదమ్మా. నేను మిథునాన్ని తారక్కి దగ్గర చేయాలనే స్వార్థంతో వచ్చాను. వీళ్ళేమో నా మీద చాలా ఆశలు పెంచుకుంటున్నారు. ఏంటమ్మా, ఏం మాట్లాడు? ఏం లేదా ఆంటీ? చెప్పమ్మా, శేఖర్ని మారుస్తావు కదా. వాడు బాధ కలిగించేలా ప్రవర్తిస్తే మధ్యలో వదిలేయవు కదా.
నువ్వు వదిలేస్తే మేము మిథ్యలో బ్రతకాల్సి వస్తుందమ్మా. నా బ్రతుకు కాలుతున్న కట్టెలా మారుతుంది. అయ్యో మీరలా మాట్లాడొద్దా ఆంటీ. ప్రయత్న లోపం లేకుండా శేఖర్ గారు ఏమన్నా మనసు కష్టపెట్టుకోకుండా నా శక్తి మేరకు ఖచ్చితంగా మార్చి దారిలో పెడతానంటీ. మీరు ధైర్యంగా ఉండండి. మధ్యలోనే వదిలేస్తానన్న భయం మీరేం పెట్టుకోవద్దా ఆంటీ. పెద్దమ్మా, హ్మ్. ఒక మాట అడగనా? మమ్మల్ని అడగనా అని అడగడం ఏంటి నాన్న? అడుగు. మాలిని ప్రాబ్లం ఏంటి పెద్దమ్మా? ఏంటి నాన్నమ్మా, ఏం మాట్లాడవేంటి? గొప్పింటి అమ్మాయిని చేసుకున్న జబ్బే అశోకుది. డబ్బు జబ్బు. అతని అవసరం ఒక్కసారికే తీరేది కాదురా. మరి వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి పంపిస్తే సరిపోయేది కదా. నేను కూడా అదే చెప్పాను. రేఖ ఇవ్వనని తెగేసి చెప్పిందిరా. చాలా ఖచ్చితంగా మాట్లాడింది. అవునవును, రేఖ ఈ విషయంలో చాలా గట్టిగానే ఉంది. ఆలోచిస్తే రేఖ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నాన్న. బాధ్యతగా పెళ్లి చేశాం, అనుకున్నవన్నీ అప్పచెప్పాం. కానీ ప్రతి అవసరానికి మన వైపు ఎదురు చూడకూడదు. అడిగినప్పుడల్లా డబ్బిచ్చి పంపితే కష్టపడి సంపాదించడం మానేస్తాడు అంది. పుట్టింటి వాళ్ళం, అవసరానికి ఆదుకోవాలి కదా. ఆడపిల్లకి అండగా ఉండాలిగా నాన్నమ్మా. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. అందుకే త్రినైన్లో విశాల్లాగా నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి బాగా సంపాదించి దాన్ని అత్తారింటికి డబ్బిచ్చి పంపాలనే ఆలోచిస్తున్నా. నువ్విచ్చినట్టే దాని సంసారం బాగుపడినట్టే. బడాయి తప్ప దమ్ముడి సంపాదించేది లేదు. మనకి వేరే మార్గమే లేదా? డబ్బు ఇవ్వడం తప్ప వేరే దారే లేదు నాన్న. E for EGG egg. EGG egg. F for FAN fan. FAN fan. G for GOAT goat. GOAT goat. H for HAT hat. అదేంటి అలా లేచారు? ఏంది బుల్లెమ్మా ఇదే? ఎప్పుడు చదువు చదువు అంటావు? మా ఊరి బడిలోనే నయం. ఆటల సారు ఆ పిల్లకాయలతో రోజు సాయంకాలం ఆటలు ఆడిస్తాడు. వాళ్ళు పిల్లలు. నువ్వు టీచర్ అమ్మవు కదా, నేను నీ ముందు పిల్లన్నే. అయినా ఈ పాటలన్నీ చదివే నాకు విసుగొచ్చేస్తున్నదే. టీచర్ అమ్మా, ఓ పని చేద్దాం, సరదాగా మనం ఆట ఆడదామా? ఆట? అవును. వాడి మాటల్లో కాస్త ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి. పొలైట్నెస్, ఫ్రెండ్లీ నేచర్ కూడా కనిపిస్తున్నాయి. కాస్త వాడి డ్రెస్ సెన్స్ కూడా మార్చండి. సరే ఆడదాం. మా బుల్లెమ్మ మంచిది. ఆట ఊరికే ఆడితే బాగుండదు. మరే ఏదైనా పందెం ఉండాలి. పందెమా? నేను రెడీ. మా ఊళ్ళో ఏ పందెమైనా సరే నేనే గెలిచేదే. పందెం ఏంటో చెప్పు బుల్లెమ్మా. మీరు గెలిస్తే మీరు చెప్పినట్టు నేను వింటాను, నేను గెలిస్తే నేను చెప్పినట్టు మీరు వినాలి. బుల్లెమ్మా, మళ్ళీ పుస్తకాలు చదువు అని ఈ రోజంతా అడగకూడదు నువ్వు. మరి
అడగను. అయితే నాకు ఓకే బుల్లెమ్మా. సరే, వెరీ గుడ్. అబ్బో సిగ్గు. బుల్లెమ్మా, ఇంతకీ ఆట ఎందుకు చెప్పు. ఆ, మీకు నచ్చిన ఆటే చెప్పండి. మీరు నేను ఆడగలగాలి. ఆ, ఆ, కబడ్డీ. హా? ఇద్దరు ఆడతారా ఎక్కడైనా? అవును కదా, ఇద్దరు ఆడరు కదా అది. మరి ఏం ఆట ఆడదాం? కోతి కొమ్మచ్చి ఆడదామా బుల్లెమ్మా? ఆడవాళ్ళు ఆడతారా? ఓ, ఏదైనా కూర్చొని ఆడేది చెప్పండి. వామన గుంటలో. తేలేసరికే తెల్లారుతుంది. బుల్లెమ్మా, ఇసుక పుల్ల ఆడదాం. ఇసుక ఎక్కడ తెద్దాం? ఇసుక ఎక్కడ ఉండదు కదా. అయితే ఏం చేద్దాం? ఇప్పుడు వచ్చినది ఈజీ ఆట, పులుసాట. ఇది ఆడదాం. పులుసా? అది ఏం లేదు బుల్లెమ్మా, ఈ రెండు చేతులతో మజ్జిగ చిలికినట్టు చిలకాల, నువ్వేమో దాన్ని కొట్టాలా, అదన్నమాట. హా, గుర్తొచ్చింది. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ ఆడిన ఆట అదే కదా? అదే బుల్లెమ్మా, అదే సినిమా నేను చాలా సార్లు చూసిన. ఇదిగో బుల్లెమ్మా, మన ఇద్దరికి ఒక్కొక్కరికి 10 ఛాన్సులు మాత్రమే ఉంటాయి, సరేనా? ఓకే, ముందెవరు? ఎవరైతే ఏంది బుల్లెమ్మా. సరే, నేనే ఫస్ట్. కానీ కొడితే బుల్లమ్మకి దెబ్బ తగులుతుంది కదా. అసలే ఊళ్ళో అంతా నన్ను మొరటోడు అనేవాళ్ళు.